కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికార కాంగ్రెస్ అసత్యాలు ప్రచారం చేస్తోందని పేర్కొంటూ మార్చి 1న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చలో మేడిగడ్డకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నేతలు నేడు మేడిగడ్డకు వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మేడిగడ్డ మాత్రమే కాదని నిరూపించాలని నిర్ణయించుకున్నారు. అయితే దీనికి కౌంటర్ గా కాంగ్రెస్ పార్టీ చలో పాలమూరు రంగారెడ్డి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలటమే కాదు, సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం కూడా మంచి రంజు మీదుంది. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య సవాళ్లు నడుస్తుండగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తోంది. కాగా మొన్న అచ్చంపేటలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చేవెళ్ల సభలో ఘాటుగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో దమ్ముంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించాలని కేటీఆర్ కు ఛాలెంజ్ కూడా విసిరారు. కాగా రేవంత్ చేసిన ఛాలెంజ్ పై స్పందించిన కేటీఆర్ ఆయనకు ప్రతి సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే నదీజలాల్లో తెలంగాణకు తీరని నష్టం వాటిల్లిందని, న్యాయమైన నీటి వాటా కేటాయింపులు చేయలేదని, ప్రాజెక్టులను రివర్ బోర్డులకు అప్పగించాలని చట్టం చేసిందే నాటి యూపీఏ సర్కార్ అని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి సలహాదారు, ఐఆర్ఎల్పీ టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరే శ్రీరామ్ పేర్కొన్నారు. నాడు అనాలోచితంగా చట్టం చేసి నేడు ఆ తప్పిదాలను కేంద్ర సర్కారుపై నెట్టే ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో పోతుందో తెలియదని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కుర్చీని లాక్కునేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సిద్ధంగా ఉన్నారని, కోమటిరెడ్డి నుంచి గుంజుకునేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాచుకు కూర్చున్నారని వ్యాఖ్యానించారు. జనసేన తరపున ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నాను అన్నారు సినీ నటి నిహారిక కొణిదెల. గత ఎన్నికల్లో తన బాబాయి జనసేన తరపున ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేశారు. తన బాబాయి పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశానని, తనకు ఓటు కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఉందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కూడా ఏపీలో ప్రచారం చేశానని, ఈసారి కూడా ఎన్నికల్లో ప్రచారం చేయనున్నానని పేర్కొన్నారు. బాబాయి పవన్ కళ్యాణ్ తో వెళ్లి రైతుల కష్టాలు తెలుసుకున్నప్పుడు చాలా బాధగా అనిపించిందని పేర్కొన్నారు. ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా జతకట్టిన విపక్ష పార్టీలు టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఇంతవరకు మౌనంగా ఉంటూ వస్తున్న బీజేపీ ఎట్టకేలకు దాన్ని వీడబోతోంది. రేపు టీడీపీ, జనసేనతో పొత్తుపై కీలక ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో తాము పోటీ చేసే స్థానాలపైన బీజేపీ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. తాడేపల్లిగూడెంలో టీడీపీ జెండా సభపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు చేశారు. తాడేపల్లిగూడెం సభ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. పవర్ స్టార్ అని చంద్రబాబు పొగిడారు, కానీ పవర్ షేరింగ్ గురించి మాట్లాడలేదన్నారు. తనకు బలం లేదు, 24 సీట్లే ఎక్కువ అని చెప్పే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటూ ఎద్దేవా చేశారు. పవన్ రాజకీయాలకు పనికొచ్చే వ్యక్తి కాదన్న అంబటి టీడీపీ, జనసేన పొత్తు జీరోనే అవుతుందన్నారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. అనంత్ తన చిన్ననాటి స్నేహితురాలు రాధిక మర్చెంట్ ను వివాహం చేసుకోనున్నారు. వీరిద్దరికీ గతేడాది నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. కాగా గుజరాత్ లోని ముఖేష్ అంబానీ స్వస్థలం జామ్నగర్ లో అనంత్, రాధికల ప్రీ వెడ్డింగ్ ప్రారంభమయ్యాయి. కొద్ది రోజుల క్రితం ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ బయటకు వచ్చింది. ఈ కార్యక్రమం మార్చి 1, 2024 నుండి మార్చి 3, 2024 వరకు దాదాపు 3 రోజుల పాటు కొనసాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కోసం సల్మాన్ ఖాన్, జాన్వీ కపూర్ వంటి పలువురు బాలీవుడ్ నటీనటులు జామ్నగర్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జామ్నగర్ లో అంబానీ కుటుంబం భారీ ఏర్పాట్లు చేసింది. మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య 5వ టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చివరి టెస్టుకు జట్టును ప్రకటించింది బీసీసీఐ. 5వ టెస్టుకు అందుబాటులో ఉంటాడనుకున్న రాహుల్ ను గాయం కారణంగా ఎంపిక చేయలేదు. అతడు ట్రీట్మెంట్ కోసం లండన్ కు వెళ్లనున్నాడని సమాచారం. 4వ టెస్టుకు విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు.
మార్చి 22 నుంచి IPL 2024 మొదలు కానుంది. గత సీజన్ లో విక్రయించినట్టే ఈసారి కూడా అధికారిక ఆన్లైన్ వేదికలైన పేటీఎం, బుక్ మై షో ద్వారా IPL 2024 టికెట్లు విక్రయం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు ప్రపంచంలోనే మొట్టమొదటి వేద గడియారాన్ని ప్రారంభించనున్నారు. ఈ గడియారం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ప్రధాని చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ గడియారం విక్రమాదిత్య వేద గడియారం పేరుతో సిద్ధమైంది. ఈ వేద గడియారాన్ని ప్రధానమంత్రి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ గడియారంలో అనేక విశేషాలున్నాయి. ఇది పురాతన భారతీయ సంప్రదాయ పంచాంగం ప్రకారం పనిచేయనుంది. ఉజ్జయిని నుంచి సూచించిన సమయాన్నే ప్రపంచమంతా వినియోగిస్తోందని కూడా వారు వివరించారు. భారతీయ కాలగణన సంప్రదాయాన్ని ఈ గడియారం ద్వారా పునరుద్ధరించే ప్రయత్నం చేస్తున్నామని నిర్వాహకులు వెల్లడించారు. వివిధ రంగాలలో చేపట్టిన దాతృత్వ కార్యక్రమాలకు ప్రముఖ దాత అధినేత బిల్ గేట్స్ కు ప్రతిష్టాత్మకమైన మానవతా అవార్డును ప్రదానం చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్ లో బుధవారం జరిగిన కార్యక్రమంలో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం, విద్య, వాతావరణ మార్పు రంగాలలో చేపట్టిన కార్యక్రమాలలో భాగస్వామి అయ్యి అసమానతలను తగ్గించడానికి బిల్ గేట్స్ చేస్తున్న కృషికి ఈ అవార్డు అందజేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. తనకు అవార్డు ప్రదానం చేయడం పట్ల బిల్ గేట్స్ కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో ఫిబ్రవరి 23న మరణించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎమ్మెల్యే లాస్య యాక్సిడెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లాస్య కారును ఢీకొట్టిన లారీని పోలీసులు కనుగొన్నారు. టిప్పర్ను ఢీకొట్టడం వల్లే లాస్య మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. టిప్పర్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు సీజ్ చేశారు.